V1 వార్తలకి స్వాగతం. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 74వ జన్మదిన సందర్భంగా గత 15 సంవత్సరాల నుండి బోధన్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వై నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం మరియు భారీ ఎత్తున రక్తదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పిసిసి డెలిగేట్ గంగాశంకర్, బోధన్ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, బోధన్ పట్టణ అధ్యక్షులు పాషాబాయ్, సాలూరు మండల అధ్యక్షులు రవి, శరత్ రెడ్డి, దాము, అల్లె రమేష్, చీలా శంకర్, అశోక్, నరేందర్ గౌడ్, గణపతి రెడ్డి, మొహమ్మద్ రఫీ, బీహారీ. आज साबिका मिनिस्टर बोधन असेंबली हल्का के एमएलए जनाब सुदर्शन रेड्डी साहब का जन्मदिन है। इस जन्मदिन के मौके पर पूरे बोधन में कांग्रेस पार्टी की तरफ से अन्नदानम किया गया। केक कट किया गया और ब्लड डोनेशन दिए हैं और दवाखाने में मरीजों को फल की फ्रूट तकसीम किए हैं। और इतना ही नहीं बल्कि मंदिरों में पूजा करके उनके लिए प्रार्थना किया गया है और उनके लिए दुआएं की गई हैं। हम कांग्रेस पार्टी की तरफ से और हम हमारे खुद की तरफ से सुदर्शन साहब को जन्मदिन की मुबारकबाद देते हुए पूरे और आइंदा भी सुदर्शन रेड्डी साहब अवाम की खिदमत इसी तरीके से करते रहे और वो सेहतमंद रहे और खुश व खुर्रम रहे बोल के हम दुआ करते हैं ऊपर वाले से। अल्लाह हाफ़िज़। బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బోధన్ పట్టణంలో దాదాపు 1500 మందికి అన్నదాన కార్యక్రమం చేసి అలాగే కేక్ కట్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా బోధన పట్టణ ప్రజల తరఫున మా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే రాబోయే రోజుల్లో వారు ఆయురారోగ్యాలతో ఉండి భగవంతుడు వారిని చల్లగా చూడాలని, వారి కుటుంబ సభ్యుల్ని వారిని చల్లగా చూడాలని ప్రార్థిస్తూ రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించి మన బోధన్ శాసనసభ నియోజకవర్గమే కాకుండా మన నిజామాబాద్ జిల్లాకు అలాగే రాష్ట్రానికి అనేక సేవలు అందించాలని భగవంతుని కోరుకుంటూ మరొక్కసారి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి బోధన్ పట్టణ ప్రజల తరఫున అలాగే మా తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు పెద్దలు మరి రైతు బాంధవులు రైతు సేవే తన ధ్యేయంగా ముందుకు నడుస్తున్నటువంటి మా ప్రియతమ నాయకులైనటువంటి బోధన శాసనసభ్యులు పెద్దలు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈరోజు బోధన్ కాన్స్టిట్యూన్సీలో యావత్ మండలంలో ఇటు సాలూరా, బోధన్ పట్టణం అన్ని ఎడపల్లి రేంజర్లో కూడా ఘనంగా మరి ఈరోజు వేడుకలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క మొన్ననే మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీని కూడా సంతోషంగా రైతులు ఎంజాయ్ చేస్తున్నటువంటి తరుణంలో మన కాంగ్రెస్ పార్టీ నాయకుల పుట్టినరోజు వేడుకలను కూడా ఈరోజు స్వచ్ఛందంగా రైతులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు కానివ్వండి, అన్నదాన శిబిరాలు, పాఠశాలలో నోటు పుస్తకాల పంపిణీ, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి ఇటు రోగులకు పళ్ళ పంపిణీ, అలాగే మా అన్న నరేందర్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మరి బోధన పట్టణం రక్తదాన శిబిరం, అలాగే అటు పక్కన అన్నదాన కార్యక్రమాలు, అలాగే సాలూరు మండలంలో కూడా మరి పాఠశాలలో బుక్స్ పంపిణీ, అలాగే ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ కార్యక్రమము, ఇవన్నీ కూడా ఏంటంటే మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు కూడా అందరూ సంతోషంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి యొక్క జన్మదిన వేడుకలను ఒక పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మేము భగవంతునికి ఒకటే కోరుతా ఉన్నాం, వారి పట్ల భగవంతుని యొక్క
దీవెనలు చల్లగా ఉండి మాకు ఇదే విధంగా సేవ చేయాలా, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుతూ మరొకసారి సుదర్శన్ రెడ్డి లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం. రామ్లన్నా అన్న ఇగో రైట్ అట్టి పండు ఫ్రూటీ తల దించే పాపం నొప్పి కుడితే తల దించుకో ఇక